కింగ్ నాగార్జున ప్రస్తుతం కుబేరా, కూలీ సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఆయన అతిథి పాత్రలు, ప్రత్యేక పాత్రలు పోషించిన సినిమాల సంఖ్య కూడా కలుపుకుంటే 100 సినిమాలు ఎప్పుడో దాటిపోయినట్టు లెక్క. కానీ కథానాయకుడిగా మాత్రం 100వ సినిమా చేయలేదు. తాజాగా తన 100వ సినిమాను అత్యంత గ్రాండియర్గా తెరకెక్కించాలనే పట్టుదలతో నాగార్జున ఉన్నారు. అందుకోసం మంచి కథ, దర్శకుడి కోసం అన్వేషిస్తున్నారు. కుబేరా, కూలీ పూర్తవగానే ఈ సినిమాను ప్రారంభించేలా ప్రణాళిక రచించుకుంటున్నారు. నాగార్జున హీరోగా వచ్చిన చివరి చిత్రం నా సామిరంగా. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. నాగార్జునకు సమఉజ్జీలైన చిరంజీవి, బాలకృష్ణ 100 సినిమాలు పూర్తి చేశారు. వెంకటేష్ కూడా ఇదే బాటలో ఉన్నాడు. తన 100వ సినిమా విజువల్ వండర్గా ఉండి ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఉండాలనేది కింగ్ ఆలోచనగా ఉంది. అంతకుముందు అనేక దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి, కానీ వారెవరూ ఖరారు కాలేదు. తాజాగా తమిళ దర్శకుడు కార్తీక్ పేరు తెరపైకి వచ్చింది. తమిళంలో నితం ఓరు వానం అనే సినిమా చేశారు. అది తెలుగులో ఆకాశం పేరుతో విడుదలైంది. ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ కథను తెరపై చూపించిన విధానం మాత్రం నాగార్జునకు బాగా నచ్చింది. కార్తీక్ నాగార్జున కోసం అదిరిపోయే సబ్జెక్ట్తో కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నాగార్జునకు కూడా కథ నచ్చి 100వ సినిమా బాధ్యతలు అతనికి అప్పగించినట్లు సమాచారం. కార్తీక్కు ముందు పూరి జగన్నాథ్, బెజవాడ ప్రసన్నకుమార్, నవీన్, మోహన రాజా తదితరుల పేర్లు వినిపించాయి, కానీ చివరకు కార్తీక్ పేరు ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు 100 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో సోలో హీరోగా 100 కోట్ల క్రాస్ రాబట్టాలనే లక్ష్యంతో నాగార్జున ఉన్నారు. ఆయన ఈ రికార్డును అందుకుంటారా లేదా అనేది చూడాలి మరి.